వెంటనే పెండింగ్ లో ఉన్న 6,400 రిలీజ్ చేయాలి. వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. జిందాబాద్ జిందాబాద్ ఏఎస్ఎఫ్ జిందాబాద్ 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 ఏఎస్ఎఫ్ జిందాబాద్ 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 ఏఎస్ఎఫ్ జిందాబాద్. నా పేరు పీటర్, జిల్లా సహాయ కార్యదర్శి. ఇవాళ ప్రధానంగా మనం చూస్తుంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 వెంటనే రిలీజ్ చేయాలని మేము నారా లోకేష్ని అడుగుతాం. మీరు ఏదేదో మాటలు చెప్తున్నారు తప్ప ఇంతవరకు విద్యార్థులకు ఏం చేయలేదు. ఏదో తల్లి వందనం అని బేసాను తప్ప సగం ఇంకా విద్యార్థులు ఖాతాల్లోకి సగమే పడినాయి తప్ప ఇంకా మిగతా సగం విద్యార్థులు ఖాతాల్లోకి పడలేదని మేము ఇవాళ అడుగుతున్నాము, హెచ్చరిస్తున్నాం. మీరు ఏదో సరే అలాగే మాట్లాడుతుంటే ఇది పద్ధతి కాదని అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము హెచ్చరిస్తున్నాము. ఇది ఎలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం 11వ తేదీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆందోళన తెలుపుతామని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చూసుకుంటే ఏదో మాటలు చెప్తున్నారు తప్ప విద్యార్థులకి ఇంతవరకు పేపర్కి అంకితం తప్ప ఇంతవరకు ఏం చేయలేదు మీరు. కాబట్టి వెంటనే మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే 6,400 రిలీజ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఈరోజు పీజీ విద్యార్థులు చాలా దారుణంగా తయారైపోతున్నారు మీ వల్ల. కాబట్టి నారా లోకేష్ మీరు ఇంతవరకు మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు కూటమి ప్రభుత్వం ఏ రాజవుతుందో ఇంతవరకు విద్యార్థులకు ఏం చేయాలని చాలా చిగ్గుచేటు ఇది. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు తీసుకున్నారో ఇంతవరకు అర్థం కావట్లే. కాబట్టి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. అలాగే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము డిమాండ్ చేస్తున్నాం.